మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాలలో ఎక్కడైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటి కూడా మార్క్ పెడుతుంది హైడ్రా అధికారులు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్. సో దీనికి సంబంధించి కొన్ని ఎన్జిఓస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏ ఇల్లులకు మార్క్ పెట్టారు, వాళ్ళ ఇల్లుల పరిస్థితి ఏంటి, వారికి సంబంధించిన డేటా కూడా తీస్తున్నారు. వారితో మాట్లాడదాం. సార్, మీరు డేటా అంతా కలెక్ట్ చేస్తున్నట్టున్నారు, ఎందుకు చేస్తున్నారు ఏంటి? అంటే ప్రతి ఇల్లు ఎవరు ఓనర్ ఉండరా, రెంటర్ ఉండరా, ఎంతమంది ఉన్నారు, ఏంది అనేది దాని గురించి మేము డేటా కలెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఉన్న ప్రజలకు అన్యాయం జరగవద్దు, అందరికీ న్యాయం జరగాలి. మూసీ రివర్ ఓకే మంచిదే, కానీ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు, 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళంతా కనీసం వాళ్ళకి రీహాబిటేషన్ చేయాలి, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఇండ్లు ఇవ్వాలి అని మేము కూడా కలెక్టర్లతోటి అధికారులతో మాట్లాడదామని సర్వే చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మీరు పెట్టినటువంటి పేపర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు హైడ్రా అధికారులు కూడా తీసుకుంటున్నారని చెప్తున్నారు కదా, ఇట్లా వాళ్ళు ఓన్లీ ఆధార్ కార్డు, పేరు, ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారు అనుకోండి, పైన కింద ఉన్నారు, ఒకరికే ఇస్తున్నారంట. అది కూడా మేమేమంటున్నాం అంటే 4 అన్నదమ్ములు ఉంటారు, 4 ఫ్లోర్లు కట్టుకుని అపార్ట్మెంట్స్ ఉంటాయి, 3-4 ఫ్లోర్లు ఉంటాయి. వాళ్ళు చిన్నోడు పెద్దగా పైన అట్లా ఇల్లు కట్టుకున్నాం. మరి ఒక్కరికి ఇస్తే మిగతా ముగ్గురు ఇక్కడ పోవాలి. దాన్ని అడుగుతున్నాం మేము, అందుకనే రీసర్వే చేస్తున్నాం. ఇప్పుడు మరి ఈ సర్వే అంతా ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత కూల్చివేతలు చేసే అవకాశం ఉందా? వీళ్ళు ఏమంటున్నారు మీరు సర్వే దగ్గరికి వెళ్తున్నప్పుడు? వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఇప్పుడు మార్కింగ్ చేసినాం, ఎప్పుడు అవుతుందో గవర్నమెంట్ ఏం తీస్తుందో తెలియదు, మమ్మల్ని అయితే సర్వే చేయవరని ఎంఆర్ఓ వాళ్ళు చెప్పారు. సర్వే చేసి అది వేసిపోయారు. మీది ఏంటి సరే ఏం చూసాం? ఛత్రి నుంచి వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి దగ్గర 25 సంవత్సరాల నుంచి. ఇంతకుముందు 2000లో ఫ్లడ్స్ వచ్చినాయి, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా మా లాంటి ఎన్జిఓ ఛత్రి తరఫున మేము అందరం వచ్చి ఇలా రీహాబిటేషన్, గవర్నమెంట్కు సంబంధించిన మెమోరాండం ఏమిటో, వాళ్ళకి కావాల్సిన ఏమన్నా సార్కు. ఓన్లీ రివర్ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలకు మాత్రమే మీరు ఇలాంటి చేస్తారా, లేకుంటే అన్ని ప్రాంతాలు? మిగతా ప్రాంతాలు కూడా చేస్తాము, కానీ ఇది ఎక్కువ నివాసం మూసీనే. యాక్చువల్గా మూసీ అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఉన్నారు కదా, స్లమ్లలో ఎక్కువ వర్క్ చేస్తారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటారు మీ ఎన్జిఓ ద్వారా? అంటే ఎవరైతే ఇప్పుడు నివాస హక్కుల చట్టం ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కు ఉంది, మనం తీసేయడానికి లేదు. తీసేయాలంటే ఏదో ఒక కారణంతో రివర్లో ఇప్పించేటువంటి కూడా కాదు, రీహాబిటేషన్ అంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇక్కడ ఇల్లు పోతే ఆడ ఇల్లు ఇవ్వాలి. వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ దేశాలంతా మామూలు పేదోళ్ళు, కూలి పనులు చేసుకునేటోళ్ళు, చిన్న బిజినెస్ చేసుకుంటే వాళ్ళు కదా. కాబట్టి వాళ్ళకి కనీసం ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు కదా, దగ్గర ఎక్కడన్నా ఇచ్చి తర్వాత ఆ పని చేయమని మేము కోరుతున్నాం. అట్లా. సో అది స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ ఎవరైతే మార్కు పెట్టినటువంటి ఇల్లులు ఉన్నాయో హైడ్రా అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళినటువంటి వారు, సో వీరు కూడా ఛత్రి అయినటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా వీరు కూడా పర్టికులర్గా డేటాని కలెక్ట్ చేసి వీరు కూడా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి వీరికి పరిహారం ఈ రకంగా ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సర్వే కూడా వీళ్ళు చేస్తున్నారు. దానికి సంబంధించిన డేటా కూడా వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇళ్లలో నివాసితులు ఉన్నారో మార్క్ పెట్టిన వారు వాళ్ళతో కూడా మాట్లాడి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.